ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఇవాళ రెసిపీ ఏంటంటే మ్యాగీ చేసుకుందామని రెడీ చేసేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను పొటాటో అయితే ఉడకబెట్టేసుకొని ఇంకా అవన్నీ పీల్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నా పీసెస్ లాగా. శనగులు కూడా 2 టైప్స్ ఆఫ్ని కుక్కర్లో అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ సైడ్లో పెట్టేసుకొని టమాటో, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ చాప్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఈ కైండ్ ఆఫ్ మ్యాగీ చేసుకునేది. జనరల్గా అయితే కామన్గా ఓన్లీ మ్యాగీ అయితే చేసుకుని తింటాను, నేను అలా తిన్నాను. ఇంకా ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి కొంచెం ఎర్రగడ్డ, టొమాటో, పచ్చిమిర్చి అండ్ శనగులు అన్నీ వేసేసుకున్నాను. కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే వేసేసుకొని ధనియా పౌడర్ అండ్ కారం పొడి అయితే వేసేసుకున్నాను. మీకు తగినంత ఎంత కావాలో అంత అయితే వేసేసుకోండి. యాక్చువల్లీ నాకు ఈ కైండ్ ఆఫ్ ఎందుకు ఇష్టం అంటే వెన్ ఐఎమ్ స్టడింగ్ అట్ 5th or 6th అనుకుంటా, మా స్కూల్ డేస్లో ఎలా అంటే ఫ్రీ సర్వీసింగ్ ఇట్లా మ్యాగీ ఒక వ్యాన్ తీసుకొని వచ్చి అందరికీ ఫ్రీగా పెట్టారు. ఆ టైంలో నాకు ఈ మ్యాగీ తిన్నప్పటి నుంచి నాకు అలా ఇష్టం చేసుకోవాలని, బట్ నాకు ఎప్పుడూ కుదరలేదు. ఆనియన్స్ అవన్నీ వేసుకుంటాను కానీ పొటాటో వేసుకొని తినడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా అవన్నీ చేసేసుకున్నాను. వాటర్ అయితే పోసేసుకొని మ్యాగీస్ అంతా డివైడ్ చేసేసుకున్నా. నేనైతే 5 రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసేసుకొని నీట్గా అయితే దాన్ని స్మాష్ చేసుకున్నాను. ఎందుకంటే స్మాష్ చేసుకోకపోతే మనము తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకే మనం అయితే నీట్గా స్మాష్ చేసేసుకున్నామంటే ఏ డిస్టర్బెన్స్గా ఉండదు తినడానికి. ఇంకా మ్యాగీ మసాలా పౌడర్స్ని అంతా తీసేసుకొని సైడ్లో పెట్టేసుకున్నా. నేను ఇక్కడైతే పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకున్నా అండ్ గరం మసాలా పౌడర్ కూడా మీకు తగినంత అయితే వేసేసుకోండి. ఇక్కడ మ్యాగీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. మేము చాలా స్పైసీగా తింటాం కాబట్టి ఇంకా పౌడర్స్ అన్నీ ఎక్కువే వేసేసుకుంటున్నాము. అండ్ లాస్ట్లో అయితే గార్లిక్ అయితే చేసేసుకుంటున్నాను, కొత్తిమీర వేసుకొని. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కైండ్ ఆఫ్లో చేసుకుంటే. నేనైతే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, మ్యాగీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి. ఏంటి ఎంత కలర్ఫుల్గా ఉందో వెజిటేబుల్స్ అన్నీ వేసిన దానికి. అందరూ అనుకోవచ్చు ఇది తినకూడదు కదా మ్యాగీ అని చెప్పి, బట్ మంత్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ అయినా తినొచ్చు, నో ఇష్యూస్. ప్రత్యేకంగా మనం వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా నేనైతే తింటున్న టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.